2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ చూస్తే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న గోల్డ్ ధర 3-4 డేస్ నుంచి మళ్ళీ ఆ ధరలో కొంచెం తగ్గింది మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఈరోజు చూస్తే ఆ ధర మళ్ళీ పెరిగింది. అంటే ఇంత డ్రాస్టిక్ ఇంక్రీజింగ్ మూమెంట్లో గోల్డ్లో మనం మాట్లాడుకుంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఫర్దర్గా ఎలా ఉంటుందంటారు గోల్డ్ రేట్? వెల్, యాక్చువల్గా నిన్న రాత్రికి ఒక జరగకూడదు జరిగింది. సో సమ్వేర్ అరౌండ్ 10 o'clock నైట్ 10:30 నైట్కి యాక్చువల్గా ఏంటంటే ఎస్టర్డే అమెరికా వాజ్ సపోజ్ టు బాంబ్ ఖర్గ్ ఐలాండ్ అని చెప్పి ఇరాన్లో ఉంది. సో ఆ అనౌన్స్మెంట్ చేశాక చాలా ప్యానిక్లో ఉండే చాలామంది అక్రాస్ ద వరల్డ్. డాలర్లో చాలా సిల్వర్ కూడా మైనస్లోకి వచ్చిన తర్వాత దెర్ వర్ సమ్ కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మూమెంట్ అంటూ స్టార్ట్ అయింది. ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి బాగా చాలామంది అడగడం మొదలుపెట్టారు, మెసేజ్లు పెడుతున్నారు. చాలామంది లైక్ లిటరల్ సంబడి కాల్డ్ ఆల్సో. ఇంటర్నేషనల్ వాళ్ళకి కొంతమందికి ఎక్స్పర్ట్స్ ఎవరైతే రాత్రికి రాత్రే న్యూస్ వీడియోస్ చూశాను, లైక్ బీబీసీ న్యూస్ ఇవన్నీ కూడా. సో అందులో ఏంటంటే ఏ క్షణమైన బాంబు వేయబోతున్నారు అన్నారు. అంటే ఏం జరగాలి? బాంబు పడుతుందంటే మీకు ఖచ్చితంగా అలాంటి సమయంలో ఏంటంటే క్రూడ్ బాగా పడిపోయే అవకాశం ఉంటుంది. గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్ కూడా లైక్ సిల్వర్ అన్నీ కూడా పడిపోవాలి. జరిగింది ఏంటంటే అక్కడ బాంబు వేయబోతున్నారు అనంగా 1,44,000 రూపాయలు ఉన్న బంగారం కాస్త పెరిగి 1,50,000కి వెళ్ళింది. వితిన్ 1 minute, నిమిషంలో 1,50,000 వరకు వెళ్ళడం వల్ల 6,000 రూపాయలు బంగారం పెరిగింది. దాదాపు 10-12,000 రూపాయలు సిల్వర్ పెరిగింది వితిన్ మినిట్, వితిన్ 1 minute. అయితే ఎవ్రీబడి స్టార్టెడ్ గెటింగ్ షాక్డ్. అసలు వార్ అంటే మరి జనరల్గా వార్ అంటే పెరుగుతుంది బంగారం అండ్ సిల్వర్, కానీ ఈ వార్ వల్ల ఏంటంటే ప్రతిసారి పడుతుంది, ఎందుకంటే క్రూడ్ బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి. కానీ దెర్ వాజ్ అ వెరీ బిగ్ కన్ఫ్యూజన్. క్రూడ్ పడుతుంది, సిల్వర్ పడుతుంది, బంగారం పడుతుంది. గత 3 నెలల నుంచి మనం చూస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫెబ్ తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, ఇప్పుడు ఈ జూన్ మొదటి వారం కూడా అయిపోయింది. సో అలా సడన్గా పెరిగిన తర్వాత అందరూ షాక్ అయ్యేసేసి కంప్లీట్లీ దిర్ వాజ్ కేయాస్ అనమాట. మార్కెట్లో ఒకలాంటి కేయాటిక్ మూవ్మెంట్ ఉండేది. ఆ షాక్ వల్ల ఏంటంటే మార్కెట్లో అందరూ షార్ట్ సెల్లర్స్ అందరూ కూడా కంప్లీట్గా దే వర్ కాట్ ఇన్ అ వెరీ బిగ్ ట్రాప్ అనమాట. అంటే షార్ట్ సెల్లర్స్ ఎవరు? బాగా పడుతుంది కదా అని చెప్పేసి మార్కెట్లో ఎవరైతే అమ్మి కూర్చున్నారో వాళ్ళందరూ కూడా దే వర్ కాట్ వెరీ బ్యాడ్లీ అనమాట. ఎందుకంటే సడన్గా పెరిగిపోయింది కాబట్టి లాసెస్ మొదలవుతాయి అక్కడ. సో అక్కడ ఏం జరిగిందంటే లైక్ లిటరల్గా మార్కెట్లో అందరూ ట్రై చేస్తున్నారు, సార్ ఇంతకీ వార్ స్టార్ట్ అయిపోయిందా, మరి దానివల్ల పెరుగుతుందా లేదంటే ఏంటి సంగతి అని చెప్పి చూస్తే రాత్రంతా ఏం తెలియలేదు. ఎర్లీ మార్నింగ్ ఇవాళ సమ్వేర్ అరౌండ్ 4 o'clockకి ఒక న్యూస్ వచ్చింది, విచ్ ఐ గాట్ ఇట్ ఇన్ మై ఫోన్. నా ఫోన్లో రాగానే అది నేను చూసా. జరిగింది ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దట్ వీ హ్యావ్ క్యాన్సల్డ్ అవర్ అటాక్ ఆన్ ఇరాన్ అని చెప్పారు ఆయన. మరి ఈ విషయము రాత్రికే డిసిషన్ తీసుకున్నట్టున్నారు. మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా పొద్దున వచ్చింది. మరి 10:30కే గోల్డ్ ఎందుకు పెరిగింది? అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వచ్చింది గోల్డ్కి? అంటే ట్రంప్ గారు ఫస్ట్ గోల్డ్కి ఫోన్ చేసి చెప్పారా, నువ్వు పెరిగిపో, నేను ఆపేస్తున్నాను వార్ అని చెప్పేసి, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ లోపల లీక్ అయింది కానీ బయట ఎవరికి తెలియకుండా చేశారా? సో ఇవాళ మార్నింగ్ ఆ న్యూస్ వచ్చిన తర్వాత లైక్ ఏమని చెప్తున్నారంటే, నేను ఎందుకు క్యాన్సిల్ చేశాను అంటే ఇరానియన్ టాప్ ఆఫీషియల్స్ అందరూ కలిసి ఒక మంచి డీల్ మాట్లాడుకుందాం అని చెప్పారట. అందుకే ఆ వార్ ఆగిపోయింది నిన్న రాత్రికి అండ్ సడన్గా గోల్డ్ పెరిగిందని చెప్పేసి ఇవాళ మార్నింగ్ అన్ని ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్లో అదే న్యూస్ నడుస్తుంది అనమాట. అది కారణము. మీరు ఈరోజు చూసుకుంటే స్పాట్ మార్కెట్లో ధరలు చూసుకుంటే దాదాపు 14,000 రూపాయలు పర్ గ్రామ్ ధర కూడా దిగిపోయే అవకాశం ఉండిందండి ఈ రోజున. అంటే 13,000 పర్ గ్రామ్ వచ్చేది ఉండే, ఆర్ 12,000 కూడా వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజులు కూడా మనం చూస్తే ఫాల్ మూమెంట్ గోల్డ్ లో మనం చూసాం. కరెక్ట్. అండ్ దాదాపు మనం చూసుకుంటే మే 20వ తేదీ నుంచి మనం చూస్తున్నాం లైక్ 10 days, ప్రతి 10 daysకి ఒకసారి చూసుకుంటే 6 రోజులు పడుతుంది, మళ్ళీ ఇంకొక 10 daysలో మళ్ళీ 6 రోజులు పడింది. అలాగే ఈ 9-10 రోజుల వరకు జూన్ నెలలో కూడా పడిపోయింది. ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ బంగారం బాగా ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది. ఓవర్ సోల్డ్ అంటే మరీ ఎక్కువగా అమ్మారనమాట. 1,61,000 రూపాయల నుంచి 1,44,000 రూపాయలు అంటే ఇట్స్ టూ మచ్.
17,000 రూపాయలు బంగారమే పడిపోయింది మీకు. అలాంటిది మీకు సిల్వర్ చూసుకుంటే దాదాపు 2,80,000 70,000 నుంచి అనుకున్నా కానీ మీకు 2,36,000 వరకు పడిపోయిందంటే ఇట్స్ లైక్ 34,000 రూపీస్ కరెక్షన్. సో ఆ కరెక్షన్ వల్ల ఒక చిన్న లాంటి కైండ్ ఆఫ్ డెడ్ క్యాట్ బౌన్స్ రాలేది నిన్న రాత్రి చూసాము. ఇవాళ కూడా మార్కెట్లో ఒక చిన్న ర్యాలీ మొదలైంది. అయితే ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మనకి 14,858 ఉంది. ఇట్ హెస్ గాన్ అప్ బై 300 రూపీస్, ఆల్మోస్ట్ లైక్ 294 రూపాయలు పెరిగింది. కానీ ఇలాంటి మార్కెట్ సస్టైన్ అవుతుందా ఇవాళ కూడా అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన రోజు ఇవాళ, ఈ వారానికే లాస్ట్ డే అన్నమాట. పైగా ఈ సాటర్డే సండే టాప్ అఫీషియల్స్ ఇరానియన్స్ ఎవరైతే మాట్లాడబోతున్నారో వాళ్ళ డీల్ ఈ సాటర్డే సండే జరగకపోతే మరి మండే నుంచి ఏమి ఉండబోతుంది మార్కెట్. మళ్ళీ సేమ్ ఇలాగే పడిపోవడం అంటూ కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇవాళ శుక్రవారం రోజే బాగా పడిపోయి క్లోజ్ అవుతుందా అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లో కూడా మనకు చూస్తే ఐడియా వస్తుంది. సో దట్ వాట్ ఈస్ బెటర్, ఏం చేయాలి. ఎందుకంటే మార్కెట్స్ చాలా కేయాటిక్ మూవ్మెంట్లో ఉందన్నమాట. పడిపోయే మార్కెట్ కాస్తంత న్యూస్ వల్ల పెరగడము. కానీ ఇప్పుడు న్యూస్ వచ్చింది కదా, మరి ఇక్కడ నుంచి ఏం చేయాలి, మరి మార్కెట్ ఇంకా సంబరాలు చేసుకోవాలా, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలా, లేదంటే ఆ న్యూస్ జరిగే వార్ న్యూస్ కాస్తంత మారిపోయింది కాబట్టి మళ్ళీ కిందికి పడిపోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి చాలా మంది కూడా ఈ వీడియో చూసేవాళ్ళందరూ కూడా ఈ డైలెమా నుంచి బయటపడాలి అంటే పేషెన్స్ ఆల్వేస్ పేస్ ద రివార్డ్స్ అండి. పేషెన్స్తో పాటు మీరు డబ్బులు ఉంటే అలాంటి కైండ్ ఆఫ్ మీరు రిటర్న్స్ పొందుతారు. నా దగ్గర డబ్బు ఉంది కదా నేను సంపాదించుకుంటాను మార్కెట్లో అంటే రావు. యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాటజీ, యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ అట్ ద సేమ్ టైం. అంటే ఒక్కొక్కసారి మనం మరీ అగ్రెసివ్గా వెళ్ళకుండా కాస్తంత మీరు మార్కెట్లో ఒక రోజు అవసరమైతే, ఒక హాఫ్ డే కూడా అవసరమైతే మీరు వెయిట్ చేసి చూడండి ఇంతకీ గోల్డ్ ఏం చేయబోతుంది ఈ రోజున. ఎందుకంటే చాలా మంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ ఈ రోజుతో తీరాలి చూస్తే. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ఇంకా న్యూస్ డెవలప్మెంట్స్ కూడా ఏమొస్తాయి అది కూడా మనం కన్సిడర్ చేద్దాం. సో కమింగ్ బ్యాక్ టు ది చార్ట్స్ చూసుకుంటే మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ మనం చూస్తున్నాం కదా. సో 13th మే నుంచి చూసుకుంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మీకు మార్కెట్లో కరెక్షన్ జరిగిందండి. దాదాపు 1,68,000 ఆన్ ది 13th of May 1,68,000 ఉన్న గోల్డ్ కాస్త చూసుకుంటే మీకు 1,46,000 వరకు మెజారిటీ కైండ్ ఆఫ్ ఫాల్లో మనం చూసాము. అంటే మోర్ దెన్ 20,000. 1,68,000 నుంచి 148 అంటేనే మీకు 20,000 అయిపోయింది. 22,000 ఫాల్ వచ్చింది ఇక్కడ మీకు దీని ప్రకారంగా. సో ఇవాళ మనకు ఇంట్రాడేలో మూవ్మెంట్ చూసుకుంటే 1,50,194 అండ్ 1,52,069, 1,53,331. సో ఈ 3 లెవెల్స్ మధ్యలో ఎక్కువగా కొట్టిమిట్టాడే అవకాశం చాలా ఉంటుంది. కానీ ఒక పని చేయాలి. ఎందుకు అంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి మార్కెట్ ఏం చేస్తుందంటే డే మొత్తం అందరినీ ట్రాప్ చేసిన తర్వాత సాయంత్రం పూట అసలైన రంగు బయటకు వస్తుంది. అది బిట్వీన్ 5 to 9 మధ్యలో, బికాజ్ లండన్ బులియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో సపోర్ట్ 1 చూసుకుంటే 1,47,057, 1,45,795, 1,43,920. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 200 DMA అని చెప్పేసి ఇది యాక్చువల్గా నేను క్లాస్లో నేర్పిస్తాను. ఎందుకంటే మనం ఏదైతే బిగినర్స్ ట్రేడింగ్ సిరీస్ అని మొదలు పెట్టాం కదా, ఎగ్జాక్ట్లీ. సో ఆ సిరీస్ మిస్ అవ్వకండి. నిన్ననే యాక్చువల్గా మనం స్టార్ట్ చేసాము ఆ వీడియోస్లో. సో 2 parts రెడీగా ఉన్నాయి. అండ్ 200 DMA గురించి నేను ఏదైతే చెప్పబోతున్నాను కదా, ఈ విషయం కూడా ఆ సిరీస్ వీడియోస్లో భాగంగా ఉండబోతుంది. అండ్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఒక టర్మినాలజీ నేను వాడాను గోల్డ్ వీడియోలో, దట్ గోల్డ్ గురించి చాలా మోసాలు జరుగుతున్నాయి హాల్మార్క్లో. ముఖ్యంగా ఆల్ఫా న్యూమరిక్ 6 digit నెంబర్ ఏదైతే వాడుతున్నారో అవి ఫేక్ అని చెప్పేసి తేలింది. చాలా మట్టుకు మీరు ఒక బ్రాండెడ్ జ్యువెలరీ షాప్ అంటే ఎవరైనా కావచ్చు, లైక్ కేరళ బేస్డ్ అంటారా, తమిళనాడు బేస్డ్ అంటారా, బాంబే బేస్డ్ అంటారా, ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అందులో టాటా గ్రూప్ వాళ్ళది తనిష్క్ ఉంది, అక్కడికి వెళ్ళి కొనమని నేను చెప్పట్లేదు. బట్ అలాంటి మంచి పేరున్న కంపెనీస్ దగ్గర మీరు కొనుక్కుంటే మీరు ప్రీమియం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కానీ మీకు గోల్డ్ మాత్రం ఖచ్చితంగా 22 క్యారెట్ గోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మనము బంగారం ఆభరణాలు కొంటాం కదండి, మీరు కానివ్వండి నేను కానివ్వండి, ఇలాంటి రింగ్ కొన్నప్పుడు దానిపైన ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబరు నేను ఆ షోరూంలో కొనేటప్పుడు BIS కేర్ అనే యాప్లో మనం చెక్ చేసుకుంటాం కదా. ఓ భలే, చాలా హ్యాపీ, ఇది నిజంగానే ఒక కైండ్ ఆఫ్ జెన్యూన్ ఉంగరంలా ఉందని చెప్పేసి నేను కొనుక్కుంటాను. కానీ ఇదే నెంబర్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే, వేరే ఫేక్ జ్యువెలర్స్ ఏం చేస్తున్నారంటే ఇదే నెంబర్ని వాళ్ళ జ్యువెలరీ మీద ప్రింట్ చేసేసి
వాళ్ళు కూడా కస్టమర్స్ చెక్ చేసినప్పుడు BISQలో చూపిస్తుంది. మరి జస్ట్ ఆలోచించండి ఇక్కడ. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, 12 క్యారెట్ గోల్డ్ కానివ్వండి పెట్టేసి మిగతా అందులో మెటల్ వాళ్ళు ఇత్తడిది కలుపుతున్నారు. సో ఇట్స్ నాట్ 22 క్యారెట్ గోల్డ్, ఇట్ ఈస్ 10 or 12 క్యారెట్ గోల్డ్ని వాళ్ళు ఈ నంబర్ని ఎలా లీక్ చేస్తున్నారు కానీ, అంటే ప్రత్యేకంగా నా ఉంగరం జరగలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా మార్కెట్లో చాలా మంది ఫేక్ జ్యువెలరీ తమిళనాడులో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ జ్యువెలరీని పట్టేశారు. అండ్ ఆ కుంభకోణం అనేది బయటపడింది. మిగతా ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందో లేదో నాకు తెలీదు, బట్ ఎస్ ఛాన్సెస్ మాత్రం ఉన్నాయండి. సేమ్ ఇదే నెంబర్ మీరు వేరే యాప్లో చూసిన తర్వాత మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, నమ్మకంతో కొంటారు, కానీ అది ఫేక్ జ్యువెలరీ అవ్వచ్చు. సో అలాంటి విషయానికి వస్తే ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంత దిగజారంటే మీరు ఆ నంబర్ని కాపీ చేసుకొని ఇంకొక జ్యువెలరీ తయారు చేసి కూడా మోసం చేయొచ్చు అంటే అసలు ఎవరిని నమ్మాలి? సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా దాన్ని మీరే చూసుకోవాలి. ఆ విషయం వరకు వస్తే ఐఎమ్ నాట్ అ గోల్డ్ ఎక్స్పర్ట్ అండి, బట్ ఎస్ ఎడ్యుకేషన్ విషయంలో, ట్రేడింగ్ విషయంలో, కోచింగ్ విషయంలో కానివ్వండి, అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.